హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఈరోజు పొద్దుగాల మా ఇంటికాడ వాతావరణం ఎంత బాగుందో చూడండి. పొద్దున్నే లేచి ముగ్గు అయితే నేనే వేసిన. ముగ్గు వీడియో పెడదాం అనుకున్నా, కానీ ఇక అంత వీడియో తీసే వాళ్ళు లేరు, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి, మా అమ్మమ్మ పోయి ఆడ ముచ్చట పెట్టింది మా వాడిని ఎత్తుకోమంటే. ఇక ఇంట్లోకి వెళ్ళి చూస్తే మొత్తం అంత పచ్చిగానే ఉంది. ఇంకా మేము నైటే అనుకున్నాం పూలు అల్లి పెడదామని చెప్పి, కానీ నైట్ అయితే అల్లడం మర్చిపోయాము. ఇంకా అందుకే పొద్దున్నే లేచింది ఆడే కొన్ని పనులు అయితే చిన్న చిన్నవి అయిపోయాక ముగ్గేసాక పూలే పెట్టుకున్నా. ఇంకా నేను ఫస్ట్ పూలు అల్లడమే పెట్టేసుకున్నా. ఇదైతే మా ఇంటి దగ్గర తొట్టులో మేము పెట్టిన ఆకు, పూలాకు చాలా మంచిగా వచ్చింది, కానీ మొత్తం ముదిరిపోయింది. ఇంకా పూలు కావాలంటే అమ్మ బయటగా అల్లినే తెచ్చుకుంటుంది, పెట్టుకుంటుంది. కొల్ల పూలు తెచ్చుకోదు, అల్లదు. అందుకే ఇదైతే బాగా ముదిరిపోయింది. ఇంకా నాకు ఈ పూలు అల్లడం అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచే వచ్చు, అంటే ఒక 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచే వచ్చు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే. పెళ్ళయ్యాక ఇంకా అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్ ఎక్కువ ఉంటుంది, ఇంటి ముందరనే ఇక పూల తోటలు ఉంటాయి. నేను వెళ్ళినాక పెళ్ళయ్యాక మా అత్తమ్మ పూలు అమ్మడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఇక్కడికి వచ్చా కాబట్టి చాలా రోజులు అయింది కాబట్టి నా చేతి స్లోగా అల్లుతుంది. అక్కడికి వెళ్తే ఇంకా మళ్ళీ రోజు అల్లితే చేయి అయితే ఫాస్ట్గా అయిపోతుంది. అక్కడికి వెళ్తే ఇంకా నా పని రోజు ఇదే పూలు అల్లడమే. ఇంకా ఇక్కడైతే చాలా రోజులు అయింది కాబట్టి స్లోగా వెళ్తున్నా. అయినా పూలు బాగా ఖరాబ్ ఉన్నాయి, అవి తీసేసుకుంటూ అల్లడానికి లేట్ అయింది. 4 మూరలు అల్లడానికి నాకైతే అర్ధగంట పట్టింది. అదే చిన్న ఫాస్ట్ ఉండి పూలు మంచిగా ఉంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. విగ్రహాన్ని మెట్ల పూజ దగ్గర సెట్ చేయకన్నా ముందు ఊర్లో అయితే స్వాములు ఇట్లా డీజే పెట్టి మొత్తం ఊరంతా అయితే తిప్పిండ్రు. అంటే జల్దికి తీసిండ్రు అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారు. ఇక్కడ జూలీస్ తీసినట్లు దేవుణ్ణి అయితే పల్లకి సేవ అని కూడా అంటారు చాలామంది. ఇంకా పల్లకిలో కూర్చోబెట్టకుండా ఇట్లా ట్రాక్టర్లో దేవుణ్ణి అయితే కూర్చోబెట్టి అంత సెట్ చేసి అయితే తిప్పిండ్రు. ఇట్లా మొత్తం మంచిగా ఊరంతా తిప్పిండ్రు. అంటే ఊర్లో పెద్ద రోడ్లు ఉంటే ఆ రోడ్ల మీద అయితే తిప్పిండ్రు. ఇంకా హనుమాన్ల గుడికి వెళ్తూ ఉంటే ఇట్లా మా ఇంటికి ముందుకు వచ్చినప్పుడు నేను వీడియో అది తీసిన, బాగా అనిపించింది. ఒకప్పుడు డీజేలు అంటే పెళ్ళిళ్ళకి ఆడుకోవడానికి, పెళ్లి కూతుర్ని తేవడానికే పెడతారని తెలుసు, కానీ ఇప్పుడైతే మొత్తం మారిపోయింది, ప్రతిదానికి డీజేనే. కానీ చూడ్డానికి అయితే బాగా అనిపించింది అబ్బా. యూజ్ చేసుకోవాలనుకుంటే మనం థాట్స్ ఉంటే ఎట్లన్నా యూజ్ చేసుకోవచ్చు. పాటలు పాడుకోవడానికంటూ ఇట్లా పల్లకి సేవ, ఒకప్పుడు పల్లకి సేవ వేరు, ఇప్పుడు పల్లకి సేవ వేరు అన్నట్టు అనిపించింది. అప్పుడు నా చిన్నప్పుడైతే పల్లకిలో కూర్చోబెట్టుకొని అంటే మనుషులు ఎత్తుకొని తీసుకొచ్చి పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ మంగళారతులు పట్టుకొని వచ్చేటోళ్ళు. ఇప్పుడు అంతా కాలం మారిపోయింది. ఇంకా జెండాలు పట్టుకొని డీజే అయితే పెట్టిరు. మా కన్నయ్యకి అయితే మా స్వామి మెల్ల వేసిన కండువ తెచ్చేసిండు. ఆ కండువ వేసినాక మా కన్నయ్య వేసి మస్తు అనిపించింది, ఎందుకో కళ కొట్టింది నాకు. ఇక్కడైతే నాకు ఎందుకో బాగా బాధ అనిపించింది అబ్బా. ఎందుకంటారా, ఒకప్పుడు నేను మా తమ్ముడు మా అన్న ఇంట్లోనే ఉండేటోళ్ళం, కలిసే ఉండేటోళ్ళం పెళ్ళి కాక ముందుకు. ఇప్పుడు కలిసి లేమని కాదు, కలిసే ఉన్నాం, కానీ ఎందుకో బాధ అనిపించింది. ఇంకా నేను ఇంట్లోకి వచ్చి బాధపడుతుంటే మా కన్నయ్య అయితే ఇంకా నా కళ్ళ దిక్కే చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడంటే నేను తమ్ముడు ఉన్నా, అంటే ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేను మా తమ్ముడు ఉన్నాం. లేకుంటే నేను కూడా ఉండను, మా తమ్ముడు ఒక్కడే ఉంటాడు. వాడైతే చాలా బాధపడుతుంటాడు. ఒకప్పుడు 3 ఉండేటోళ్ళం, ఇప్పుడైతే నన్ను ఒక్కరిని వదిలేసి అక్కడ అన్న వెళ్ళిపోయిండు, ఇక్కడ నువ్వు వెళ్ళిపోయినావని చాలాసార్లు కూడా ఏడ్చేవాడు మా తమ్ముడు. మా అన్న కూడా మేమందరం కలిసే ఉంటాం, కానీ ఇంక ఇంట్లో అయితే ఉండము. ఎంతైనా పెళ్ళి కాక ముందుకున్నట్టు పెళ్ళి అయ్యాక అస్సలు ఉండడానికి వీలుండదు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అంతా వేరే ఉంటుంది. ఇంకా ఏదో పండగలకు కలవడమే తప్ప ఉత్తప్పుడైతే ఎక్కువ ఆ పెళ్ళి కాక ముందు ఉన్నంత దగ్గరలో అయితే అస్సలు ఉండలేము. ఇంకా కొన్ని రోజులు మారుతూ ఉంటాయి, అంత మన మంచికే. ఇక్కడ ఈ అత్తమ్మ చూడండి, అసలు మనకైతే అట్లాంటివి అసలు ధైర్యమే ఉండదు. అసలు 10 మంది ముందర ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటేనే ఇంకా చెయ్యి గజ వణుకుతూ ఉంటుంది. ఆ ట్రాక్టర్ అంతమంది ముందర ట్రాక్టర్ ఆపి డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరేమో అయ్యో ఒకటి ఏతుంది అంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. అసలు అంతమంది ఉన్నారు, సిగ్గుపడకుండా ఏం పడకుండా ఎంత మంచిగా బాగా అనిపించింది. నాకైతే అంత ధైర్యం లేకుంటుంది అబ్బా, కానీ అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఎంకరేజ్ చేయాలని అయితే అనిపిస్తుంది. మా వాడికి ఫస్ట్ స్నానం చేయించి వాడిని రెడీ చేస్తే ఇక నేను ఈజీగా తర్వాత రెడీ కావచ్చు అని చెప్పి అయితే మా వాడికి స్నానం చేయించేసిన. ఇక్కడ మాకన్నా అందరికన్నా ముందే మా అమ్మమ్మ అయితే లేచి తయారైపోయి ఎంత మంచిగా కూర్చొని చూడండి. ఇంత ఏజ్ వచ్చినా సరే మా అమ్మమ్మ అందరికన్నా ముందు, అంటే హడావిడి అయిపోతుంది అని చెప్పి ముందే తయారై కూర్చుంటుంది మంచిగా.
మంచిగా ముసలి చీర ఇప్పటికైనా సరే చీరకు చింగులు ఒకరు పట్టుకోవాలా, కొంగు ఒకరు వేయాలి మా అమ్మమ్మకి. ఇంకా అంత స్టైల్ పడతా ఉంటుంది మా అమ్మమ్మ. ఇక్కడ మా వాడిని రెడీ చేస్తుంటే వాడేమో మా నాన్న ఫోన్ తీసుకొని లైట్ వేసుకుంటా అటు చేసుకుంటా ఆ ఫోన్ నాగమాగం చేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడ లేస్తే మా అమ్మమ్మ చీర నలిగిపోతుందా అన్నట్టు లేవ కూడా లేసలేదు చూడండి. ఇంక ఇక్కడ మా చుట్టాలు అందరు వచ్చిర్రు. చుట్టాలు ఏం కాదులేండి, మా అత్తమ్మ వాళ్ళే. ఇదేందో వాళ్ళ అమ్మోళ్ళు డ్యూటీకి పోకుండా ఈ బుడతలను అయితే పంపించారు. ఇక మేము కూడా అట్లే పంపించాలేమో. ఇక్కడ నుంచి మేము పండగలకు పోవద్దు, మా కన్నయ్యని పంపించాలనుకుంటా. ఈమె పేరు శాస్త్ర, ఆమె పేరేమో నవ్య. వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మోళ్ళ బదులు వాళ్ళు వచ్చారు. వాళ్ళ అమ్మోళ్ళేమో డ్యూటీలోకి వెళ్తారంట, వీళ్ళేమో వచ్చి అటెండెన్స్ వేసిపోతారంట. ఇంకా వాళ్ళిద్దరైతే వచ్చిండ్రు. ఇంకా మంచిగా వచ్చి రాగానే సందడి అనిపిస్తుంది ఇల్లు. చుట్టాలు వచ్చినప్పుడు బాగుంటుంది. కానీ మేము అప్పటికైతే రెడీయే కాలేదు. ఇంకా అంటున్నారు మేము వచ్చినా కానీ మీరు ఇంకా రెడీ అవ్వలేరు అని చెప్పి. ఇంకా వచ్చినాక అయితే రెడీ అయిపోయినాం. ఇక్కడ మా వాడు కూడా వాళ్ళలో కలిసిపోయిండు. ఇంకా వాళ్ళతో మంచిగా ఆడుకుంటున్నాడు. ఎక్కడ వేస్తాడో అనుకుంటాం కానీ ఏం ఏడవలేడు. ఇక్కడ మా శాస్త్రకైతే పైసలు అంటే చాలా భయం, కానీ మమ్మీ డాడీ లేకుంటే మాత్రం పట్టుకుంటాం, మమ్మీ డాడీకి చెప్తామంటే మాత్రం భయం. ఇక్కడనేమో నేను చూడండి రెడీ అయితే చాలు, ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తే చాలు పదే పదే చూసుకుంటా ఉంటా. ఈ పిచ్చి నాకే ఉందో ఇంకా ఎవరికన్నా ఉందో నాకే అర్థం కాదు. ఇంకా ఎందుకేమో కొంచెం మంచిగా అనిపిస్తే చాలు మళ్ళీ చూసుకుంటా ఉంటా. ఇంకా నేను అనుకునేదాన్ని మాకు అన్నయ్య ఒక్కడే ఇట్లా ఊకే తినడానికి సతాయిస్తాడని. అంత లేదు. ఇక్కడ చూసినాం కదా వీళ్ళిద్దరికి 2-3 సంవత్సరాలు ఉన్నాయి, అయినా సరే తినడానికైతే ఉరుకులాడిస్తున్నాడు. మా వాడు సంకలేసుకుంటేనన్నా ఇంత తింటాడు, కానీ వీళ్ళ కాలు వచ్చినాక వీళ్ళ సతాయించుకొని చూసి అయ్యో మావాడే నయం అనిపించింది. ఇంకా నీళ్ళు అంటారు, ఇక్కడ పాలు అంటారు, సతాయించుకుంటే అయితే తిన్నారు. తినేది తక్కువ, వాళ్ళు ఇచ్చేది ఎక్కువ. ఇక్కడ మా అమ్మ అయితే హడావిడి చేసింది. ఇంకా వెళ్దాం అక్కడ మళ్ళీ ముందు ప్లేస్ దొరకదు, పూజ అయిపోతుంది అని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. ఇంకా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా ఆటోలనే వెళ్ళిపోయినాం అక్కడికి తొందరగా. ఇంకా ఆటోలనే ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోలనే, కానీ నాకైతే నడుచుకుంటూ వెళ్ళాలనిపించిండే. ఇంకా మంచి ఆటోలో అయితే వెళ్ళిపోయినాం. ఇంకా కానీ అక్కడికి వెళ్ళేసరికి పూజ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ శాస్త్ర అయితే తను కూర్చుంది, వాళ్ళ అమ్మమ్మ కూర్చుంది. అయినా సరే మా అమ్మమ్మ కోసం అయితే పిలిచి మరి స్వీట్ అయితే సీటు పెడతా ఉంది. ఇదేదో బస్లో సీట్ ఇట్టేట్లు. మాకు అన్నయ్యనే మా ఆటోలో కూర్చొని మా అమ్మకి సీట్ ఇవ్వకుండా అలాగ సీట్ చూస్తున్నావా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మా కన్నయ్యని ఎందుకంత సింపుల్గా రెడీ చేసిన అనుకోవచ్చు. వానికి హెవీగా బట్టలు వేసి మాత్రం అస్సలు నచ్చదు, పీకి వాడేసుకుంటా ఉంటాడు. మొన్న శివుని ఇదిలాగా రెడీ చేసినప్పుడు కూడా వాడు బాగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యిండు, అంతా చిందర చేసేసిండు. అందుకని చెప్పి అట్లా సింపుల్గానే రెడీ చేసినాం. అయినా వాడు సింపుల్గానే బాగా కొడతాడు అంటాడు మా ఆయన, అందుకని చెప్పి అట్లే రెడీ చేసిన. నాకు కండువ వేసే వరకు వాడు అంతా బాగా అనిపిస్తుంది, నాకు అయితే బాగా అనిపించింది నాకు కండువ వేసుకుంటే. ఇక్కడ భజన అయితే చేస్తున్నాడు. ఇంకా నేను లాస్ట్ టైం మా తమ్ముడు మాలేసినప్పుడైతే వెళ్ళలేదు. అప్పుడు మా కన్నయ్య 8 months ప్రెగ్నెంట్ ఉన్నందుకు రావద్దు అని ఎక్కడ ఉంటే అక్కడనే ఉండాలని చెప్పి నేనైతే రాలేదు. ఆ టైంలో మా తమ్ముడు అయితే మస్తు బాధపడ్డాడు. ఇంకా ఆ టైంలో నేను ఇక్కడ మా అత్తమ్మ వచ్చారు, నేను ఒక్కదాని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటా అని చెప్పి మా ఆయన అయితే నేను ఒక ప్లేస్కి తీసుకుపోయిండు. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఎక్కడికి వెళ్ళామనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తా. ఇక్కడ సాములు వాళ్ళని పూలు వేసుకోమంటే మా మీదకి పూలు వేస్తున్నారు, ఎందుకో ఏమో మరి. ఇంకా అందరం పూలు వేసే వరకు కూడా మంచిగా అనిపించింది. ఇక్కడ శివయ్యనైతే అభిషేకం చేయడానికి తీసుకెళ్తున్నారు లోపలికి. అంటే ఈ పెద్ద పూజారి ఉంటాడు కదా, అదే గురుస్వామి, ఆయన అయితే తీసుకొస్తున్నాడు లోపలికి. ఈ సాములు అయితే అసలు తీసుకురానికి ఇస్తలేదు, పాటలు పాడుకుంటూ అయితే చాలా టైం అయితే చేసిర్రు. ఇంకా ఇక్కడైతే అది పెద్ద గురుస్వామి అయితే ఫొటోస్ వీడియోస్ తీయకండి, ఫోన్లు చూడకండి, దేవుని మీద శ్రద్ధ పెట్టండి అని మాకు చెప్పి ఆయన వీడియోస్ తీసుకుంటున్నాడు. అది కూడా మమ్మల్ని వచ్చేటట్టు అదంతా వీడియో ఆయనకే ఫస్ట్ ఇంట్రెస్ట్ అంతా ఫోన్ మీదే పెట్టి వీడియోలో తీస్తున్నాడు, కానీ మళ్ళీ మాకు చెప్తున్నాడు. ఇంకా ఇక్కడైతే సాములం మంచిగా ఆడుతున్నారు. ఇదంతా నేను వాయిస్తో పెడదాం అనుకున్నా, కానీ కాపీరైట్ ఇష్యూ వస్తుంది. అది మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తే ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పటికే ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికనే ఫుల్ టైం పట్టింది, ఇన్ని క్లిప్స్ యాడ్ చేసి పెట్టడానికి. అందుకని చెప్పి ఇంకా వాయిస్ లేకుండా అయితే పెడుతున్నా. మీకు ఒకవేళ ఈ సాంగ్స్ ఇవన్నీ వాళ్ళు వినాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, నేను అవి సపరేట్గా షార్ట్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తాను.
పూజ కోసం అని చెప్పి ఇక్కడ కొంతమంది దాతలు అయితే ఈ అంటే హెల్ప్ చేసిండ్రు. అట్లా అయ్యగారు అయితే వాళ్ళ నేమ్స్ చదువుతున్నాడు. ఇదైతే బాగుంది. మా ఊర్లో ఏదైనా చేస్తున్నామంటే చాలా మంది అయితే హెల్ప్ చేస్తారు. ఇంక ఇక్కడ మొత్తం అన్నదానం మొత్తం ఖర్చు అయితే ఈ అన్న పెట్టుకుంటాడు. తనైతే అంటే ఎప్పటి నుంచో పెడుతున్నాడు. ఈసారి వేరే వాళ్ళు పెడదాం అనుకున్నారంట, కానీ తనైతే చెప్తున్నాడు తను చనిపోయేదాకా తనే పెడతా, ఎవ్వరు నన్ను అన్నదానానికి దూరం చేయకండి అని అయితే చెప్పిండు. ఇట్లా చాలా గ్రేట్ అసలు. ఏదో మన పక్కోడు ఎదిగితే ఏదో రోజు మనకు కూడా యూజ్ అవుతాడంటే ఇదేనేమో. ఏదో ఇండియా కప్పల జోలి విన్నట్టుగా అనిపించింది నాకు. అదేదో మారుతున్నట్టుగా ఉంది. ఈయనైతే మా ఊర్లో కొంచెం అందరితో పాటు మా ఊర్లో ఉండకుండా కొంచెం మా ఊరు ఆయన్ని బయటికి వెళ్ళి అయితే డెవలప్ అయ్యిండు. అట్లా మా ఊరికైతే ఇట్లా ఏదో ఒక కొన్ని సిచ్యువేషన్స్ టైంలోనే ఇట్లా హెల్ప్ చేస్తున్నాడు. అందుకే మన పక్కోడు ఎదిగితే అప్పుడు మనం కూడా ఏదో రోజు మనకు యూజ్ అవుతాడు అనుకోవాలి తప్ప ఎట్లయితే లాగుదామని అయితే అనుకోవద్దు అనిపించింది. నేను చూసినాక చాలా బాగా అనిపించింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, తను ఉన్నంతకాలం అన్నదానం పెట్టియాలి ప్రతి ఇయర్. అంటే ఆ చిన్న మాటలు కాదు, ఇది అయితే నాకు బాగా అనిపించింది అబ్బా. చిన్నప్పటి నుంచి అయినా సరే ఎవరైనా శిగం నింతురంటే నాకైతే మస్తు భయం అవుతుంది. ఎందుకు వాళ్ళు శిగం నిండుకుంటూ వచ్చారు, ఇక్కడ మననొచ్చి కొడతారా అనిపిస్తుంది. ఇక్కడ కూడా శిగం నిండుతే అయితే నాకైతే ఫుల్ భయమైంది. ఇక అంత పూజ అంతా అయిపోయినాక 3 అయిపోయింది మేమైతే తినేసరికి. ఇక్కడైతే ఇంకా ఫుల్ మంది ఉన్నారు తినే దగ్గర. మస్తు రష్ అనిపించింది. ఇక్కడ అక్కడ ముందర నిలబడు, ముందర నిలబడు. అను ఇక్కడ అత్త అల్లుళ్ళ ప్రేమ చూడండి. మేము అక్కడ నుంచి వచ్చి ఒక 2 months అట్లా అయింది కదా. మా సిరి మా కన్నయ్య మీద ప్రేమ చూడండి ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ మేము వచ్చేటప్పుడు ఎట్లాగో ఆటోలోనే వచ్చినాం, వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్దాం అనేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. దారి మొత్తం అందరం మందే ఉన్నారు. ఇంకా ఇక్కడ వీడియో తీస్తుంటేనేమో మా వదినగా తనకి ఎప్పుడు ఒకటే అక్క నీకు అని చెప్పి అయితే ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా ఒకటి స్టార్ట్ చేసినాక ఇక దాని మీదే ఉండాలి కదా, అదే ప్రొఫెషన్ అనుకున్నప్పుడు ఇక తీయాలి. ఎక్కడికి వెళ్ళినా మా వదిన వాళ్ళ అక్క కూడా వీడియోస్ తీస్తుంది. అట్లా అక్కడికి వెళ్తే తను, ఇక్కడికి వెళ్తే నువ్వా అంటుంది. ఇంకా ఇక్కడ వచ్చి రాగానే మా ఇంటి దగ్గర అయితే ఒక బాక్స్ ఉంది. ఏందబ్బా అనుకున్నాం. మా వాడి చైర్ మా హస్బెండ్ని. వాయబ్బా నిజంగా నీవే అమ్ముకుంటావా మా అమ్మ ఆడ? ఓ నువ్వు కుర్కూరు ఇప్పిస్తావా మీకు? బాగున్నావు. ఒక మీకే ముస అంట.